మంచి అయిన తర్వాత వద్దామంటు. అది ఎట్లయింది? అది 10-20 స్పీడ్ అంటారు, చూస్తేనేమో ఇంత సివియర్గా తాకింది. అదే నాకు కూడా అర్థమవుతలేదు. అర్థమైందా? ఎందుకు అది అంటే ఏదో సస్పెన్స్ ఉన్నావు. నాకు నిన్న నేను వీడియో చూసినప్పుడు కూడా నువ్వు అందరికి చెప్పినట్టు నా యాక్సిడెంట్ అన్నది అంటే యాక్సిడెంట్ 100%. నాకు కూడా అర్థమవుతలేదు. అది సడన్గా అసలు ఏమైపోయిందో అర్థమవుతలేదు. సడన్గా బ్లాంక్ అయిపోయినా మొత్తం ఒకటేసారి బ్లాంక్. అది ఎందుకు చెప్పలే వీడియోలో? ఇప్పుడు మమ్మీ అప్పటికే టెన్షన్ పడుతుంది. మమ్మీ మళ్ళీ ఇంకా టెన్షన్ పెట్టడం లేకుండా నాకు. కొంచెం దాగు, కొంచెం తిన్నా ఏమన్నా మధ్యాహ్నం తిన్నాడా? మధ్యాహ్నం తాగులు వేసుకో అనుకో. సో నీ ఫోన్ ఏది? ఛార్జింగ్ వేసినా చెప్తున్నాడు. నేను నీకు మెసేజ్ చేస్తున్నా. ఎవరు వాడుతున్నారు ఫోన్ అన్నానా? అన్నా బొమ్మ వాడుతుడు. మంచి ఫోన్కి ఏం కాలే? అది ఇంత స్క్రాచ్ లేదు, ఇంత చిన్న అది లేదు, ఏం లేదు. ఏమా ఫోన్ చేయలేను ఉన్నాయి. నాకు డౌట్ అని నార్మల్గా నీకు బట్టలు కూడా ఏం చినగాలే? నాకు అసలు ట్రైన్ అని కూడా తెలియదు. ఆ సిచ్యువేషన్ బట్టలు దిగి బండి డ్యామేజ్ అయిందా? ఏమో బండి ఇప్పుడు దాకా నేను చూడలేదు. బండి కూడా ఏమి అచ్చా, అంటే బండికి ఏం కాలే, ఫోన్కి ఏం కాలే. అయితే హైలైట్ అసలు ఒక మనిషి ఫోన్కి ఏం కాలే, బట్టలకి ఏం కాలే, బండికి ఏం కాలే, కానీ ఫేస్ అయితే టూ మచ్ డ్యామేజ్ అయింది. అనిల్ కి జరిగిన దుర్ఘటన తర్వాత మన హర్షాబాయ్ ఈ విషయాన్ని కేవలం యాక్సిడెంట్ గా చూడకుండా వెనుక ఏదైనా దాడి ఉందా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టాడు. హర్షాబాయ్ వెంటనే సంఘటన జరిగిన స్పాట్ కి వెళ్లి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి అది ఎలా జరిగి ఉండవచ్చో ఊహించి ఒక అంచనాకు వచ్చాడు. యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, కానీ ఎవరైనా కావాలని అనిల్ పై దాడి చేసి అది నిరూపణ అయితే మాత్రం వారిని అస్సలు వదిలిపెట్టేది లేదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత హర్షాబాయ్ ఇంట్లో ఉన్న అనిల్ పరామర్శించి ధైర్యం చెప్పాడు. అసలు ఎలా జరిగిందో, ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు అనిల్ తో కొంత సమయం గడిపి వివరాలు అడిగాడు. అయితే అనిల్ కూడా ఆ దుర్ఘటన తనతో ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో అర్థం కాకుండానే జరిగిపోయిందని, తాను కూడా షాక్ లో ఉన్నానని హర్షకు వివరించాడు. హర్షాబాయ్ ఇప్పుడు ఆ సంఘటన వెనుక ఉన్న అసలు నిజమేంటో తెలుసుకోవాలని మరింత గట్టిగా నిర్ణయించుకున్నాడు. పూర్తి వీడియో పరేషాన్ హర్ష ఛానల్లో ఉంది, చూడండి.